ఈ ప్రపంచంలో ప్రతిదీ ఒకదానికొకటి ఇంటర్ కనెక్టెడ్, ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నది. ఇటు మనుషులే కాకుండా మిగతా జంతు ప్రపంచం, ఈ జంతు ప్రపంచంతో పాటు వృక్ష ప్రపంచం, దీనితో పాటు ఈ భూమి, నీరు, గాలి, వాతావరణం ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్ కనెక్టెడ్ అని మనం గమనించకపోతే మనం అజ్ఞానులమే అయిపోతాము. కాబట్టి ఆ అజ్ఞానాన్ని నుంచి మనం విజ్ఞానంలోకి పయనించటానికి ఈ ప్రతి సంవత్సరం జరుపుకునేటటువంటి మే 22 ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీ, ఐడిబి అంటా ఉంటాం. దాన్నే ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం అని జరుపుకుంటా ఉంటాం. మే 22ని వరల్డ్ బయోడైవర్సిటీ డేగా మనం ప్రకటించుకుంటా ఉంటాం. ఈ వరల్డ్ బయోడైవర్సిటీ డే ఎలా వచ్చింది, మే 22ని ఎందుకన్నారు, మే 1న అనుకోవచ్చు కదా, లేదా జనవరి 1 అనుకోవచ్చు కదా. ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక పర్యావరణ సదస్సులో ఖచ్చితంగా జీవ వైవిధ్యానికి సంబంధించి ఒక రోజుని మనం ఏర్పాటు చేయాలి అని అనుకున్నారు. 1993లో ఏమనుకున్నారంటే 29 డిసెంబర్ని జరుపుదాం అనుకున్నారు. కానీ ఆ తర్వాత డిసెంబర్ 2000లో జరిగినటువంటి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో 22 మేని ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీ, ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవంగా మే 22న అన్నారు. ఎందుకని మే 22న అన్నారు అంటే, అంతకుముందు జరిగినటువంటి కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ సదస్సు, అది ఎప్పుడు 1992లో నైరోబీలో జరిగింది, కెన్యా రాజధాని నైరోబీ. ఆ నైరోబీలో జరిగినటువంటి ఆ సదస్సు యొక్క టెక్స్ట్ ని పూర్తిగా ఆమోదించి ఈ రోజు నుంచి ప్రపంచం మొత్తం దీనిని పాటించాలి అని చెప్పిన రోజు ఈ మే 22. కాబట్టి ఆ రోజునే ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవంగా జరపాలని అనుకున్నాను. సిమ్లా కొండ చర్యల ఘటన, యాక్ట్ ఆఫ్ గాడ్, ఈ రోజే వచ్చింది పేపర్కి. ఇది ఏంటంటే సిమ్లాలో 2025 మేలో అక్కడ కొండ చర్యలు విరిగిపడి అక్కడ వ్యవసాయ భూమికి నష్టం జరిగింది. దానికి సంబంధించి అక్కడ ఉన్న రైతులందరూ కూడా ఎన్జిటి ట్రిబ్యునల్ ఆశ్రయించారు. అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటారు. భారతదేశానికి సంబంధించి పర్యావరణానికి సంబంధించి ఏదైనా అత్యున్నత ట్రిబ్యునల్ ఉందంటే అది ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. దాని మీద వెళ్ళి ఎవరి మీద కేసు వేసారంటే హైవే వాళ్ళ మీద వేశారు. నేషనల్ హైవేలు ఎవరైతే నిర్మిస్తారో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, NHAI మీద ఒక కంప్లైంట్ చేశారు. ఏమంటే, అయ్యా NH5 ఇక్కడ నుంచి అక్కడికి 4 లైన్ల దారి రోడ్డు వేశారు, బానే ఉంది, కానీ ఆ రోడ్డు వేయటానికి అటువైపు ఇటువైపు చేయాల్సిన బండింగ్ సరిగా చేయలేదు, కొండ చర్యలు జారి పడకుండా చేయాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. దానివల్ల పైనుంచి కొండ చర్యలు పడి అదంతా కూడా పొలాలు, రైతులు నష్టపోయారు. కాబట్టి ఈ రైతులకి జరిగిన నష్టానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియానే నష్టపరిహారం కట్టించాలి అని వాళ్ళు ట్రిబ్యునల్కి వెళ్ళారు. వెళ్తే NHAI, నేషనల్ అథారిటీ వాళ్ళు ఏమన్నారు అంటే, ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ అండి, అది ఎవరి చేతుల్లో లేదో, అప్పుడప్పుడు కొండ చర్యలు విరిగిపడతా ఉంటే కాబట్టి మేము పరిహారం ఇవ్వం అన్నారు. ఇది చాలా దారుణం. ఎందుకు దారుణము అంటే, నీకు రోడ్డు కావాలి, కరెక్టే, రోడ్డు వేసుకోవాలి, కానీ రోడ్డు వేసేటప్పుడు రోడ్డు వేయటం ద్వారా అక్కడ ఉన్నటువంటి సహజమైన మార్గము ఏదైతే మారుతుందో ఆ మారేటటువంటి మార్గం వలన ఏమైనా నష్టం జరుగుతుందా అని ముందుగా ఊహించకపోతే ఈ పరిణామాలు జరుగుతాయి. ఇక అసలు ఇప్పుడు మనుషులు ఉన్నారు, లేదా కుక్కలు ఉన్నాయి, పాములు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, అసలు ఈ జీవ జంతువులు ఎన్ని ఉన్నాయి. ఆ తర్వాత ఇవి అంతరించిపోతున్నాయి అంటున్నారు. ఎన్ని అంతరిస్తున్నాయి? ఓ 10, 20, 100 సంవత్సరానికి ఒకట, 100 సంవత్సరాలకు ఒకట, ఎన్ని అంతరిస్తున్నాయి? ఎందుకు ఇట్లా సైంటిస్టులు లబోదిబోం అంటున్నారు అని అంటే, ఒకసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నివేదికలు ఏం చెప్తున్నాయి అంటే, ప్రతిరోజు ఎవ్రీ డే 150 నుంచి 200 రకాల జీవజాతులు అంతరిస్తున్నాయి. ఒక్క రోజుకి 150 నుంచి 200 రకాల జీవజాతులు అంతరిస్తున్నాయి. అది సంవత్సరానికి చూసుకుంటే 55,000 నుంచి 73,000 అంతరిస్తారు. ఈ రేటు ఎంత ర్యాపిడ్ గా పెరుగుతుందంటే 100 ఏళ్ల క్రితం ఉన్న చాలా స్లోగా ఉండేటటువంటిది. అంటే న్యాచురల్ గా ఎట్లా ఉంటది, ఈ 150 నుంచి 200 జాతులు అంతరించాలంటే ఒక 100 ఏళ్ళు పడుతుంది. అది 100 ఏళ్ళు సంవత్సరానికి వచ్చింది, సంవత్సరం ఒక్క రోజుకి వచ్చింది. ఇప్పుడు ఈ స్పీడ్ ఎలా పెరుగుతుందంటే, ఇంకొద్ది కాలంలో 1000 నుంచి 10,000 స్పీసీస్ పర్ డే అంతరించే ప్రమాదం కూడా ఉంది అని. ముఖ్యంగా 2 రీజియన్స్, నీటిలో ఉన్న దాన్ని జలావరణం అంటాము, నేల మీద ఉన్న దాన్ని
భూమి ఆవరణం అంటే ఈ రెండింటికి మధ్యలో ఉన్నదాన్ని ఆ మధ్యలో కొన్ని జంతువులు కొంతసేపు నీళ్ళలో కొంతసేపు బయట ఉంటాయి, కప్పలు తాబేళ్ళు ఇట్లా, వీటిని యాంఫీబియన్స్ అంటారు. ఈ యాంఫీబియన్స్ అనేవి 41% అంతరిస్తాం. అలానే సముద్రాల్లో ఉన్నటువంటి కోరల్ రీఫ్స్ 33%. అలానే పాలిచ్చి పెంచే జంతువులు క్షీరదాలు కానీ పక్షులు కానీ 26%, క్షీరదాలు 13%, పక్షులు అంతరిస్తా ఉంది. ఈ స్పీడ్ చూస్తా ఉంటే చాలా భయం వేస్తా ఉంది, చాలా దారుణంగా ఇంతగా అంతరించిపోతున్నాయా అని. ఇంకోటి మనసులో ఏముంది, సరే అవి అంతరిస్తే నాకేం పట్టింది, నేను మనిషిని కదా, మనుషులు అంతరించట్లేదు కదా అనేటటువంటి స్వార్థం ఉండొచ్చు. అయితే అవి అంతరిస్తే మనకేంటి అనేది తెలుసుకోవాలి. ఇక ఈ ఈ జీవ వైవిధ్యం ఇంగ్లీష్ లో బయోడైవర్సిటీ అని ఒక పదం వాడుతూ ఉంటారు. అసలు దీని ఫుల్ ఫామ్ బయలాజికల్ డైవర్సిటీ. ఈ బయలాజికల్ డైవర్సిటీని బయోడైవర్సిటీగా మార్చి దీన్ని పాపులర్ చేసిన వ్యక్తి ఎవరు అంటే ఈవో విల్సన్. ఈయన ఒక పర్యావరణవేత్త. 1985లో ఈ పదాన్ని ప్రవేశపెట్టి అక్కడి నుంచి ఆయన పాపులర్ చేయడం వల్ల 1992లో సదస్సులో దాన్ని చెప్పడం, అది ఆ 2000 నుంచి పాపులర్ కావడం జరిగింది, ఈవో విల్సన్. ఇక భారతదేశానికి వద్దాం. భారతదేశంలో మొత్తం జనాభా ప్రపంచ జనాభాలో 2.4 పాపులేషన్ ఉంది. అంటే ఇది మనుషులు ఒక్కట్లే చెప్పట్లేదు, మొక్కలు జంతువులు పక్షులు అన్ని కలుపుకొని పాపులేషన్ 2.4 పాపులేషన్ లో ఉంటే, కానీ బయోడైవర్సిటీ పరంగా చూసుకున్నప్పుడు 7% బయోడైవర్సిటీ ఆఫ్ ద వరల్డ్ ఇండియాలో. ఇంత రిచ్ అంటే మనం అంటే ఆఫ్రికాలో ఎక్కువగా ఉంటది, ఆఫ్రికాలో ఇంకా చాలా ఎక్కువగా ఉంటది, కానీ యూరోపియన్ కంట్రీస్ లో ఇంత ఉండదు. వాళ్ళ పాపులేషన్ కన్నా బయోడైవర్సిటీ చాలా తక్కువ ఉంటుంది. మనది అందుకనే ఒక ఉపఖండం అంటా ఉంటారు, సబ్ కాంటినెంట్. ఎందుకంటే వైవిధ్యమైనటువంటి వాతావరణం, వైవిధ్యమైనటువంటి జంతువులు మొక్కలు ఉంటాయి కాబట్టి. కేవలం 2.4% జంతు వృక్ష జనాభా ఉన్నటువంటిది 7% బయోడైవర్సిటీ కలిగి ఉంది. సో ఇంత భిన్నత్వం వైవిధ్యాన్ని మనం కాపాడుకోవాలి. మొక్కలు ఒక 45,000 రకాల వృక్ష జాతులు ఉన్నాయి మన దగ్గర, 89,000 జంతు జాతులు ఉన్నాయి. సో ఇదంతా కూడా ఒకదానికి ఒకటి ఇంటర్ కనెక్టెడ్. ఇది ఆహారపు గొలుసు అంటాము, లేదా ఆవరణ వ్యవస్థ అంటాము ఒకదాని. సో మనం ఈ బయోడైవర్సిటీ విషయంలో వీఆర్ ప్రౌడ్ దట్ మన దగ్గర ఉన్నదానికన్నా ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తున్నాం మనం. ఇక ప్రతి సంవత్సరం ఈ మే 22 ని సెలబ్రేట్ చేయడానికి ఒక థీమ్ ఎంచుకుంటాం. 2002లో డెడికేటెడ్ టు ఫారెస్ట్ బయోడైవర్సిటీ అని, 2004లో ఫుడ్ వాటర్ అండ్ హెల్త్ ఫర్ ఆల్ అని, 2006లో ప్రొటెక్ట్ బయోడైవర్సిటీ ఇన్ డ్రై ల్యాండ్స్ అని, 2020లో అవర్ సొల్యూషన్స్ ఆర్ ఇన్ నేచర్ అని, 2024లో బీ పార్ట్ ఆఫ్ ద ప్లాన్ అని, 2025లో హార్మనీ విత్ నేచర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. మరి ఈ సంవత్సరం థీమ్ ఏమిటి? ఈ సంవత్సరం థీమ్ యాక్టింగ్ లోకల్లీ ఫర్ గ్లోబల్ ఇంపాక్ట్. ప్రపంచవ్యాప్త ప్రభావం కోసం నీ ప్రాంతంలో స్థానికంగా పనిచేయటం. స్థానికంగా పనిచేయి, ప్రపంచవ్యాప్త ప్రభావాన్ని ఇవ్వు అని. సో ప్రపంచవ్యాప్త ప్రభావం కోసం స్థానికంగా పనిచేసే దాన్నే ఈ సంవత్సరం థీమ్ గా ఎంచుకున్నారు. ఆ థీమ్ తో మనం ముందుకు వెళ్ళిపోతాం. ఇక్కడ స్పీచ్ ఆఫ్ చీఫ్ సియాటల్ అని, అసలు యాక్చువల్ గా ఈ అమెరికా అనేది ఒక దేశంగా ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. నిజానికి కొలంబస్ అమెరికాని ఇండియాని కనుక్కుందామని అటు వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇండియాని కనుక్కున్నాను అని మ్యాప్లన్నీ రెడీ చేసుకొని మళ్ళీ ఇంగ్లాండ్కి వాళ్ళ దేశానికి వెళ్ళిపోయి అందరికీ చెప్పేస్తే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ దేశం ఏందో కనుక్కుందాం, ఇండియాకి రూట్ కనుక్కున్నాడట అని అక్కడికి వెళ్ళేసరికి అది ఇండియా కాదు, అదొక కొత్త ప్రపంచం. ఇండియా కాదు కాబట్టి దాన్ని న్యూ వరల్డ్ అన్నారు, కొత్త ప్రపంచం అన్నారు. ఆ తర్వాత అమెరిగో వెస్పూచి అనే ఆయన అక్కడికి వెళ్ళి మొత్తం వివరాలు కనుక్కొని తెలియజేయటంతో అమెరికా అనే పేరు వచ్చింది. సో బ్రిటన్ నుంచి ఎక్కువ మంది వెళ్ళిపోయారు. వెళ్ళి అక్కడ నేను ఫస్ట్ ఇండియా అనుకున్నాడు కదా, కాబట్టి అక్కడ ఎర్రగా ఉండేసరికి మనుషులు వాళ్ళని రెడ్ ఇండియన్స్ అంటారు. ఇప్పుడు మనం అమెరికాలో తెల్లోళ్ళు కనపడతారు, కానీ ఒకప్పుడు ఎర్రోళ్ళు ఉండేవాళ్ళు, మనమేమో నల్లోళ్ళం. ఆ ఎర్రోళ్ళందరినీ రెడ్ ఇండియన్స్ అన్నాడు. ఆ రెడ్ ఇండియన్స్ అందరినీ చంపేసి లేకపోతే తరిమేసి వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేసి ఆ జాగాని ఆక్రమించుకొని వాళ్ళు ఈ రోజున యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్నారు. ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈ సివిలైజ్డ్ వరల్డ్, నాగరిక ప్రపంచం ఏదైతే ఉందో ఒక రకంగా అది మొత్తం
భూ కబ్జాదారులు లేదా ఆక్రమణదారులు అనొచ్చు వాళ్ళని. సో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ రెడ్ ఇండియన్ చీఫ్, ఆ తెగలు, చిన్న చిన్న గిరిజన తెగల్లో వాళ్ళకు కూడా నాయకత్వం ఉంటది కదా. ఆ నాయకుల్లో ఒకడు చీఫ్ సియాటెల్. ఈ చీఫ్ సియాటెల్ ఒక స్పీచ్ ఇచ్చాడు. ఆ స్పీచ్ బాగా పాపులర్ అయింది అని చెప్పేసి. అయితే నిజంగా ఆ స్పీచ్ సియాటెల్ ఆ స్పీచ్ ఇచ్చాడా లేదా అనేది సందేహం, కానీ ఆ స్పీచ్ మటుకు ఎక్స్ట్రాడినరీ. Red Indian Chief Seattle more than a century ago to save his land. Chief Seattle became world famous for a moving speech he made in 1854, just before his lands were taken from him and his people. Seattle's words resonate very well in the environmental community and are in fact considered to be something like a gospel of greens. Are you ready to listen his speech? How can you buy or sell the sky, the warmth of the land? The idea is strange to us. If we do not own the freshness of air and the sparkle of water, how can you buy them from us? Every part of the earth is from him. Needle, every sandy shore, every mist in the dark woods, every clear and humming insect are wholly in the memory and experience of my people. The sap which courses through the trees carries the memory and experience of my people. The sap which courses through the trees carries the memories of the red men. We are part of the earth and it is a part of us. The perfumed flowers are our sisters, the deer, the horse, the great eagle, these are our brothers. The rocky grass, the juices in the meadows, the body heat of the pony and the man, all belong to our brothers, quench our thirst. The rivers carry our canoes. ఓకే, చీఫ్ సియాటెల్ స్పీచ్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు అది చదువుతుంటేనే ఆ ఎంట్రుకలు లిక్కబొడుచుకుంటాయి. ఆయన ఏమంటాడంటే, అసలు నాకు అర్థం కావట్లేదు, ఒక ఐరన్ గుర్రాన్ని, అంటే ఆయన ట్రైన్ ని అంటాడు, ట్రైన్ వెళ్ళటం కోసం పట్టాలేసి ఎన్నో గేదెల్ని, పశువులు అడ్డం వస్తుంటే వాటిని అన్నిటిని షూట్ చేసి కాల్చి పడేస్తారు వందలు. ఒక ఐరన్ గుర్రం కోసం వందలాది బర్రెల్ని, గేదెల్ని, దున్నల్ని చంపుతున్నారు అంటే మీకు అర్థం కావట్లేదా మీరు ఏం కోల్పోతున్నారు అనేది? అక్కడెక్కడో ఉంచి తెల్లోడు వచ్చేసేసి మీ ల్యాండ్ని నేను కొంటానంటున్నాడు. కొని మాకేమిస్తాడు అంటే మీకు ఇల్లు కట్టిస్తా. అరే మేము ఉన్నదే ఇల్లు, ఇక్కడ ఉన్న ప్రతి చెట్టు మా ఇల్లే, ప్రతి పుట్ట మా ఇల్లే, అరే మీకు అర్థం కావట్లేదు, మీకు కావాలంటే ఈ ల్యాండ్ మొత్తం ఫ్రీగా ఇచ్చేస్తాం, మీరు మాకు ₹1 ఇవ్వద్దు, ఏమి చేయాల్సిన పని లేదు, కానీ ఒకే ఒక్కటి చేయాలి. మీరు ఏం చేయాలి అంటే, మీరు ఈ భూమిని గౌరవించాలి. ఎందుకంటే మా అమ్మ, మా నాన్న, మా తాత, మా ముత్తాత, మా వారసులందరూ ఏడే పుట్టారు, ఈ మట్టిలో కలిసిపోయారు. కాబట్టి ఈ మట్టి అంటే మాకు ప్రేమ. ఈ మట్టిలోంచి వాసన వస్తుంటే మా తాత ముత్తాతలు మాతో మాట్లాడినట్టు ఉంటుంది. ఆ మట్టిలో పెరిగినటువంటి ఈ మొక్కలు మాకు జీవం ఇస్తుంటే ఆ గాలి మాతో మాట్లాడినట్లు ఉంటుంది. మేము అందుకనే మా తెగల్లో, రెడ్ ఇండియన్ తెగల్లో నేల మీద ఎవడు తూ అని ఉయ్యడు. ఎందుకు ఉయ్యడంటే, ఇఫ్ యూ స్పిట్ ఆన్ ద ల్యాండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ స్పిట్ ఆన్ యువర్ ఎన్సిస్టర్స్ అంటే మీ తాత ముత్తాతల మీద మీరు ఎట్లా ఉమ్ముతారు, అందుకని మా తెగల్లో ఎవడు ఉమ్మడు అంటాడు. ఇక్కడ నీళ్లు పారుతానే చూసారా, ఇది కేవలం నీళ్లు కాదు, మా తాత ముత్తాతల నుంచి ఇదే నేల ఈ మట్టిలో పెరిగి ఇక్కడి నుంచి పడినటువంటి వర్షాల్లోంచి జారుతుంది కదా, ఇది మా వాళ్ళ రక్తంతో కలిసి వస్తున్నటువంటి జీవధార. ఎక్కడో ఒక గుర్రం, ఎక్కడో ఒక పంది, ఎక్కడో ఒక ఎలుక, ఇవి పీల్చే గాలి వదిలే గాలి, మేం పీల్చే గాలి వదిలే గాలి ఒకటే. ఎందుకంటే ఇవన్నీ మాతో భాగాలు. కాబట్టి ఈ భూమి మొత్తం మీకు ఇచ్చేస్తాం, కానీ ఒక్కటే మాట, ఈ జంతువుల్ని ఏమి చంపడానికి వీల్లేదు, ఈ చెట్లనేమి నరకడానికి వీల్లేదు, ఈ కాలువలనేమి ధ్వంసం చేయడానికి వీల్లేదు, మా భూమి మొత్తం తీసుకోండి, మా రాజ్యం మొత్తం తీసుకోండి కావాలంటే అంటూ అతను చేసే ఉపన్యాసం చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఎవరైనా కానీ ఎప్పుడైనా వీలుంటే చీఫ్ సియాటెల్ స్పీచ్ వినండి. సరే, జీవవైవిధ్యం అంటున్నారు కదా, జీవవైవిధ్యం అంటే ఏమిటి? సింపుల్ గా చెప్పాలి అంటే, మన చుట్టూ ఉన్నటువంటి జీవావరణం, మొక్కలు, జంతువులు. ఈ మొక్కలు, జంతువులు అంటే జీవులు అనుకో.
ఈ జీవులు ఒకే రకంగా ఉండవు, వేరు వేరుగా ఉంటాయి. కొన్ని చిన్నవి ఉంటాయి, కొన్ని పెద్దవి ఉంటాయి, కొన్ని రంగులు లేని, కొన్ని అడవిలో ఉండేవి, కొన్ని మామూలుగా ఉండేవి, నేల మీద, నీటి మీద, ఆకాశంలో ఎగిరేవి, దుంకేవి, ఈదేవి, రకరకాలుగా ఉంటాయి. ఇంత వైవిధ్యభరితమైనటువంటి జీవుల అన్నిటి కలయికనే ఈ జీవ వైవిధ్యం అంటున్నాం. పిన్ పాయింటెడ్ గా చెప్పాలంటే ఒక 3 పాయింట్స్, అంటే స్పీసీస్ డైవర్సిటీ, జెనెటిక్ డైవర్సిటీ, ఇకోసిస్టమ్ డైవర్సిటీ అని 3 రకాలుగా జీవ వైవిధ్యాన్ని మనం చెప్తాము. ఇందులో జాతి వైవిధ్యం, స్పీసీస్ డైవర్సిటీ అంటే మొక్కలు. ఇప్పుడు ఉదాహరణకి మొక్కలు తీసుకున్నట్లయితే రకరకాల మొక్కలు ఉంటాయి. పూలిచ్చే మొక్కలు, పండ్లిచ్చే మొక్కలు, ముళ్ళిచ్చే మొక్కలు, కాండము, కాయలు, దుంపలు, వేర్లు, ఇట్లా రకరకాలుగా, కొన్ని బాగా పెద్దగా ఉండటం, చిన్నగా ఉండటం, ముళ్ళ పొదల్లాగా ఉండటం, రకరకాలుగా ఉండటం. అలానే జంతువుల్లో కానీ, అలానే సూక్ష్మజీవులు, కంటికి కనిపించినవి, వీటిలన్నిటినీ కూడా ఈ కోట్లాది జాతులు, ఒక్కొక్క జాతికి ఒక్కొక్క ప్రత్యేక లక్షణాలు ఉంటాయి, ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో పెరుగుతాయి, ప్రత్యేకమైనటువంటి జీవన శైలి ఉంటుంది. ఇలా ఒక జాతికి ఒక జాతికి సంబంధం లేకుండా ఉన్న వైవిధ్యాన్ని జాతి వైవిధ్యం అంటాం, స్పీసీస్ డైవర్సిటీ. ఈ స్పీసీస్ డైవర్సిటీ కూడా దెబ్బతింటూ ఉంది. ఎందుకంటే రాను రాను, ఇప్పుడు ఉదాహరణకి ఒక హైదరాబాద్ తీసుకుంటే, హైదరాబాద్ కోర్ రీజియన్ తర్వాత మిగతా ఉన్న ఏరియాలు ఒకప్పుడు పొలాలు, అడవులు ఉన్న ఏరియాలు. అందులో అనేక రకాలైనటువంటి జాతులు, మొక్కలు, జంతువులు అన్నీ ఉండేవి. ఇప్పుడు కేవలం మనుషులు మాత్రమే ఉన్నారు, మిగతా జంతువులన్నీ వెళ్ళిపోయినాయి, మిగతా మొక్కలన్నీ వెళ్ళిపోయినాయి. అన్ని వందల చెట్లను కొట్టేసి ఒక చిన్న మనీ ప్లాంట్ ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన జీవ వైవిధ్యానికి తోడ్పడినట్టు కాదు. అయితే ఇట్లా జాతి వైవిధ్యం అంటే అనేక స్పీసీస్ తో నిండాల్సిన ప్లేసులు ఒకే జాతి ఆక్రమణకి గురై, ఒకే జాతి ఎదుగుతూ మిగతా జాతులన్నీ తగ్గుతూ పోతా ఉంటారు. ఉదాహరణకి పొలాల్లో కొన్ని చోట్ల చూస్తే ఒక తుమ్మ చెట్టు కనుక పోలిస్తే ఆ తుమ్మ చెట్టు కింద ఏ మొక్కలు మొలవు, పెరగవు. అట్లా కొన్ని కొన్ని చెట్లు పెరుగుతూ పోతా ఉంటాయి, ఇతర జాతులు అంతరించిపోతా ఉంటాయి. ఉదాహరణ ఆహారంలో, మనం తినే ఆహారంలో 100 ఏళ్ల క్రితం 50 రకాల ధాన్యాలు ఎక్కువగా తినే వాళ్ళైతే ఆ ధాన్యాల్లో ఇప్పుడు 90% ప్లేస్ కి వరి ధాన్యం వచ్చేసింది. వరి అన్నది మిగతా ధాన్యాలన్నింటినీ ఓవర్టే, సజ్జలు, జొన్నలు, రాగులు, ఇలాంటివన్నీ, తైదలు, ఈ చిరుధాన్యాలు, వాటిని అన్నింటినీ ఓవర్టేక్ చేసి ఆక్రమించుకుంటూ వచ్చేసి. అంటే అదేదో కావాలని జరిగిందా, లేకపోతే అనుకోకుండా జరిగిందా, మళ్ళీ దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. కారణాలు ఏమైనప్పటికీ ఒక ప్రత్యేకమైనటువంటి జాతి మిగతా అన్ని జాతుల ప్లేసుల్ని ఆక్రమించుకుంటూ ఇది సంఖ్య పెరిగి మిగతా వాటి సంఖ్య తగ్గటం అనేది ఈ జాతి వైవిధ్యం నష్టపోవటానికి కారణం. ఇక జన్యు వైవిధ్యం, జెనెటిక్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కేవలం మొక్కల్నే తీసుకున్నారు, ఒక ఒక పర్టికులర్ జంతువు తీసుకున్నాం, పర్టికులర్ గా ఎద్దులు తీసుకున్నాం. ఎద్దులు అన్ని ఒకలాగా ఉంటాయి. ఇప్పుడు ఒంగోలు ఎద్దు అని, మిగతా పొంగనూరు అని, రకరకాలుగా ఉంటాయి. అంటే ఒక్క జంతువు తీసుకున్నా ఆ జంతువులో కొన్ని వందల రకాలు ఉంటాయి. అంటే దాని జెనెటిక్ గా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. అది పేరుకి అమెరికాలో ఉన్నటువంటి ఎద్దైనా, ఇండియాలో ఉన్న ఎద్దైనా ఒకటే ఎద్దు అనుకుంటాం, కానీ జెనెటిక్ గా వేరియేషన్. ఈ జెనెటిక్ గా వేరియేషన్ ఉండి కొన్ని నల్లగా, తెల్లగా, ఎత్తుగా, పొట్టిగా, లావుగా, ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ఆహారం తింటూ ఇంత వైవిధ్యంగా జెనెటిక్ డైవర్సిటీతో ఉండే జాతులు కాస్త రాను రాను ఒకే రకమైనటువంటి జన్యువులు కలిగినటువంటి జాతులు ఆక్రమించేస్తే మిగతా అన్ని నష్టపోతుంది. త్వరలో ఒక డేంజరస్ రిపోర్ట్ ఏంటంటే, ఒంగోలు ఎద్దు కూడా అంతరించే జంతువుల జాబితాలో చేరింది. ఒంగోలు ఎద్దు, ఈ మామూలు ఎద్దులు ఉంటాయని. ఇక పర్యావరణ వైవిధ్యం. పర్యావరణ వైవిధ్యం అంటే ఒక ఇకోసిస్టమ్. ఉదాహరణకి మనం ఎడారి తీసుకుంటే ఒక రకమైనటువంటి ఆవరణ వ్యవస్థ ఉంటుంది. అలానే మామూలుగా అడవి తీసుకుంటే అదే సతత అరణ్యాలు కానీ అట్లా తీసుకుంటే, అలా కాకుండా మైదాన ప్రాంతాలు తీసుకుంటే అక్కడ ఒక రకమైన వాతావరణం. అయితే రాను రాను ఏం చేస్తున్నాం అంటే, మనుషులు వాళ్ళ నివాసం కోసం ఆ ప్రతిదాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవటం ద్వారా అసలు ఆ ఎడారికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఎడారి కోల్పోతుంది. కాబట్టి ఎడారికి ఉండాల్సిన లక్షణాలతో ఉండాల్సిన మొక్కలు, జంతువులు మారిపోతుంది. అలానే అడవుల్ని మనం తగ్గించుకుంటూ పోవటం వల్ల అడవుల్లో ఉండాల్సిన లక్షణాలు పోతున్నాయి. అలానే సముద్రాలను మనం వాడుకునేటటువంటి నేచర్ విపరీతంగా వాడేసి అంటే వైవిధ్యభరితంగా అడవులు, ఎడారులు, సముద్రాలు, జలాశయాల్లో ఉండాల్సినటువంటి ఆవరణ వ్యవస్థ కూడా పూర్తిగా ధ్వంసమయ్యి
కేవలం మనుషులకు అనుకూలంగా ఉంటే చాలు అనుకొని ముందుకెళ్తుంది. సో మనం డైవర్సిటీ కనుక చూసినట్లయితే ఈ ఈ జీవావరణాన్ని మధ్యలో ఉన్న బయోస్ఫియర్ అంటాం. ఈ జీవావరణం ఎలా వస్తుంది? ఒకటి లిథోస్ఫియర్, ఈ మట్టి, నేల, నీరు, భూమి, హైడ్రోస్ఫియర్, వాటర్, అట్మాస్ఫియర్, వాతావరణం. ఈ వాతావరణం, జలావరణం, శిలావరణం, ఈ మూడు కలిస్తేనే జీవావరణం ఉంటుంది. నీరు లేని చోట, నేల లేని చోట, ఆకాశం వాతావరణం లేని చోట అసలు జీవావరణం ఉంది. ఈ మూడింటి యొక్క కలయిక. కాబట్టి ఈ మూడింటిని మనం కాపాడుకోవాలి. ఇది దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దీని ఇంపార్టెన్స్ ఏంటి? దీనికి నేను చాలా మంది ఏం చెప్తారంటే, ఒకటి వ్యవసాయం చేయటం, నీటి వనరులు, అలానే మందులు, వాతావరణ నియంత్రణ అంటారు. కానీ ఒక ఫన్నీగా నేను చాలా కాలం క్రితం చూసిన సినిమా బిఈ మూవీ. ఇది యానిమేషన్ మూవీ అన్నమాట. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, పిల్లలకి చూపించాలి, మనం కూడా చూడాలి. ఇందులో అంటే 2007లో విడుదలైంది అది. అందులో ఏంటంటే, అనుకోకుండా ఒక తేనెటీగ ఒక ఇంట్లోకి వస్తే ఆ లేడీ భయపడి దాన్ని చంపడానికి ట్రై చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ దాని పట్ల జాలి కలిగి సరే అని వదిలేయబోతుంది. అది మాట్లాడుతుంది. ఆ తేనెటీగ మాట్లాడితే ఇది కూడా మాట్లాడి వాళ్ళిద్దరి మధ్య స్నేహం కుదురుతుంది. కుదిరిన తర్వాత వాళ్ళ కష్టాలు చెప్పడం మొదలవుతుంది. తేనెటీగ, మేము కష్టపడి ఇంత తేనెని మేము ఎక్కడెక్కడి నుంచో పూల దగ్గర నుంచి సేకరించి తేనెగా మార్చి భద్రపరిస్తే దానిని పెట్టుబడిదారులు దాన్ని సొమ్ము చేసుకుంటూ మమ్మల్ని అందరినీ చంపుతున్నారు, నాశనం చేస్తున్నారు అని బాధ చెప్తే, అది అక్కడ ఉన్నటువంటి ఆ హీరోయిన్ ఒక కోర్టుకి వెళ్ళేసి ట్రిబ్యునల్లో ఈ పర్యావరణ నష్టపరచడం, అంటే జంతువుల్ని హింసించటం ఎందుకు వస్తుంది, కాబట్టి దాన్ని నిషేధించాలి అని. ఇక ఆ దెబ్బతో తేనెను నిషేధిస్తారు. తేనెను ఎప్పుడైతే నిషేధించారో తేనె ఇండస్ట్రీ, ఈ తేనెటీగలన్నీ హ్యాపీగా ఉంటాయి, కూర్చొని తింటా ఉంటే సరిపోయిద్ది. మనం ఒక్కసారి తేనె తయారు చేస్తే మనం బతికినంత కాలం తినొచ్చు అనుకుంటే. కానీ ఒక 2 సంవత్సరాల్లో భూమి మొత్తం ఆకలితో చచ్చిపోతా ఉంటది, ఎడారిలాగా మారిపోతుంది. అసలు తేనె ఫైట్ చేయడం, తేనెటీగలు తేనె తయారు చేసుకుంటే దాన్ని బలవంతంగా పొగబెట్టి హింసించి తేనె తీసుకోవద్దు అన్న ఒక్క చట్టం భూమి మొత్తాన్ని ఎలా మార్చింది అంటే, అప్పుడు ఆ సినిమాలో రివీల్ అవుతుంది ఏంటంటే, ఒక తేనెటీగ సగటున తన జీవిత కాలంలో 3 లక్షల పువ్వుల దగ్గర నుంచి తేనె మకరందం సేకరణ చేస్తుంది ఆ పుప్పొడి రేణువుల నుంచి. 3 లక్షల పువ్వులు. అది ఒక పువ్వుని తగిలి మరొక పువ్వుని తగిలితే ఈ పువ్వులో ఉన్నటువంటి పుప్పొడి మరో పువ్వులో తగలటం ద్వారా పరాగ సంపర్కం జరిగి అక్కడ ఫలదీకరణం జరుగుతుంది. తద్వారా ఈ గ్రీనరీ, ఈ మొక్కలు పెరగటానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ అదే పరాగ సంపర్కం జరగకపోతే 3 లక్షల మొక్కలు వాటికి తర్వాత పిల్లలు పుట్టవు, అంటే మరో 3 లక్షల మొక్కలు వచ్చే అవకాశం లేదు. అలాంటిది ఒక తేనెటీగ వల్ల 3 లక్షల మొక్కలు అంటే 1 కోటి తేనెటీగలు అయితే తద్వారా ప్రపంచం మొత్తం ఎడారిలాగా మారిపోతుంది. అందుకని మళ్ళీ ఆ చట్టాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయించి మనుషులు మనము కలిసి పని చేసుకోవాలి, కొంత మనకి బెనిఫిట్ రావాలి, కొంత వాళ్ళకి బెనిఫిట్ రావాలని ఒక మూవీ. చాలా గమ్మత్తుగా ఉంటుంది, ఫన్నీగా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. సో ఇది వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, WWF అని చెప్పేసి ఒక సంస్థ ఉంది. వాళ్ళు ప్రతి సంవత్సరం లివింగ్ ప్లానెట్ అని ఒక నివేదిక రిలీజ్ చేస్తారు. లివింగ్ ప్లానెట్. ఈ లివింగ్ ప్లానెట్ నివేదిక ఏం చెప్తుందంటే, అతి కొద్ది సంవత్సరాల్లో 70% జంతువులు అంతరించిపోయే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఇందులో ఫుడ్ చైన్ లో చూసుకున్నట్లయితే, ఉదాహరణకి సూర్యుడి నుంచి ఎండ వచ్చేసి గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మొక్కలు ఆహారం తయారు చేసుకుంటాయి. మొక్కల్ని చిన్న చిన్న కీటకాలు తింటే ఆ కీటకాలని కప్పలు లాంటివి తింటే, కప్పల్ని పాములు తింటే, పాముల్ని గద్దలు తింటాయి. గద్దలు చనిపోయిన తర్వాత మళ్ళీ మొక్కలకు ఆహారంగా ఉపయోగపడతాయి. ఇది మనం సైకిల్లో చూసుకున్నాం. ఇక్కడ ఏమవుతుంది, ఇవన్నీ ఉండాలి. ఇందులో పొరపాటున మనం పాములు అంటే కోపం వచ్చి పాములన్నిటినీ చంపేశాం. అప్పుడు ఏమవుతుంది, ఈ కప్పల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. కప్పల సంఖ్య విపరీతంగా పెరిగిపోతే దానికి అది ఏం చేయాలి, ఒక కప్ప రోజుకు వచ్చి 250 కీటకాలను తినాలి. కాబట్టి కప్పలు పెరిగిపోతే కీటకాలన్నీ చచ్చిపోతాయి, కీటకాల సంఖ్య తగ్గిపోతుంది. కీటకాల సంఖ్య కనుక తగ్గిపోతే ఈ మొక్కలని అవి తినలేవు.
అయితే కీటకాల వలన కూడా పరాగ సంపర్కం జరుగుతుంది, ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి. అప్పుడు ఈ పరాగ సంపర్కం జరగదు, దాంతో పంటలన్నీ ఆగిపోతాయి. దాంతో మళ్ళీ ఫుడ్ చైన్ మొత్తం దెబ్బతిని తిండి లేకుండా మలమల మాడే పరిస్థితి వస్తుంది. అయితే ఈ రోజున పొలాల్లో కూడా మనం ఈ జెర్రీగొడ్డులు అంటాం, ర్యాట్ స్నేక్, అవి మనం రకరకాల పురుగు మందులు కొట్టడం వల్ల అవి అంతరించడం వల్ల ఎలుకలు పెరిగిపోయి ఒక ఎకరం వరి భారతదేశం మొత్తంలో ఎన్ని టన్నులు ఉత్పత్తి అవుతుందో అందులో 10 నుంచి 20% ఎలుకల పాలవుతాయి. 10-20% ఆఫ్ ప్రోడక్ట్ అంటే ఒక రకంగా 10 దేశాలు తినడానికి అవసరమైన ఆహారాన్ని మనం ఎలుకలకి పెడుతున్నాం. దానికి కారణం ఎలుకల్ని తినే పాములు లేకుండా చేయటం. మనం ఏంటంటే ఆ పాము మనల్ని చంపేస్తుందేమోనని చంపేసాం. విషం లేని ఆ జెర్రీగొడ్డులు లాంటి చంపటం వల్ల మనం దాని ముందున్నటువంటి జాతి సంఖ్య పెరుగుతుంది. అందుకనే దీన్ని స్పీసీస్ ఈవెన్నెస్ వర్సెస్ స్పీసీస్ రిచ్నెస్ అంటారు. దీని ఆధారంగా డైవర్సిటీని, జీవ వైవిధ్యాన్ని మెజర్ చేస్తూ ఉంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. భారతదేశంలో ఒక 55 కోట్ల రాబందులు ఉండేవి. 5 కోట్ల రాబందులు. రాబందుల వలన ఉపయోగం ఏంది? ఏదో ఒక జంతువు చనిపోతుంది, ఆడో పడేస్తాం, ఏదో పశువు ఎద్దో పడేస్తే అవి వచ్చేసి తినేస్తాయి. కొన్ని రోజుల తర్వాత అక్కడ పరిశుభ్రం అవుతుంది. కాబట్టి న్యాచురల్ స్కావెంజర్స్, సో స్కావెంజర్స్ ఆఫ్ ద వరల్డ్ అని ఈ రాబందులకి పేరు. 50 లక్షలు అంటే 5 కోట్ల ఉండాల్సినటువంటి సంఖ్య కొన్ని వేలకు పడిపోయింది. ఇంకొన్ని సంవత్సరాల్లో అసలు ఒక్క రాబందు కూడా భారతదేశంలో ఉండదు. అదేంటి భారతదేశంలో రాబందులు ఎందుకని అంతరించిపోతున్నాయి? దాన్ని ఎవడు వేటాడు పట్టుకొని చంపి తినట్లేదే అంటే, చంపి తింటే నష్టం లేదు, ఎందుకంటే కోళ్ళని చంపి తింటాడు అని తెలిస్తే విపరీతంగా పౌల్ట్రీ ఇండస్ట్రీ పెరిగిపోతుంది. ఒక్క కోడిని చంపి తినాలి అంటే 4 కోళ్ళు మార్కెట్లోకి వచ్చేస్తాయి, అది వేరు. కానీ ఇక్కడ మనం తెలియకుండా చేసే పనుల వల్ల కొంత నష్టం జరుగుతుంది. ఉదాహరణకి పశువులకి ఇచ్చేటటువంటి ఇంజెక్షన్, వాళ్ళు 90 నుంచి ఒక 10 years రీసెర్చ్ చేస్తే ఏంటంటే డైక్లోఫినాక్ అని చెప్పేసి ఒక ఇంజెక్షన్ ఉంది. అంటే పశువులకి జ్వరం వచ్చినప్పుడు కానీ లేకపోతే వాటి విపరీతమైన పెయిన్ ఉన్నప్పుడు కానీ డైక్లోఫినాక్ ఇంజెక్షన్ ఇస్తారు. ఈ డైక్లోఫినాక్ ఇంజెక్షన్ ఎప్పుడైతే వాటి బాడీలో ఇచ్చారో అవి చనిపోయిన తర్వాత ఆ పశువుల్ని ఏ రాబందులు తిన్నాయో ఆ రాబందులు చనిపోతుంది. ఆ తర్వాత ముఖ్యంగా సౌత్ ఇండియాలోకి వచ్చేసి దక్షిణ భారతదేశంలో పాలు ఎక్కువగా రావడానికి పాల కోసం అని పశువులకు కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తారు. ఈ పాల కోసం వచ్చేటటువంటి ఇంజెక్షన్స్ లో ఉన్నటువంటి కెమికల్ ఆ బాడీలో అలానే ఉండిపోయి అవి తిన్న రాబందులన్నీ చనిపోతాయి. ఈ రెండిటి వలన భారతదేశంలో రాబందుల జనాభా పూర్తిగా పడిపోయింది. ఇంకొద్ది సంవత్సరాల్లో రాబందులు లేని ప్రపంచం భారతదేశం ఉంటుంది. ఒకవేళ రాబందులు లేకపోతే ఈ చనిపోయినటువంటి పశువులు ఎవరు క్లీన్ చేయాలి? ఆ ఎంత దుర్గంధం ఉంటది, ఆ మిగతా ప్రాసెస్ అంతా ఎంత లేట్ అయిపోతుంది, ఆ పర్యావరణం ఎంత డిస్టర్బ్ అయిపోతుంది అనేది మనం ఊహించుకోవచ్చు. భారతదేశం డైక్లోఫినాక్ ని పశువులకి వాడటాన్ని నిషేధించింది. దానికి ఎక్లోఫినాక్ ఈ ఆల్టర్నేట్స్ వచ్చేసి సరే జరగాల్సిన నష్టం అయితే జరుగుతూ. ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త, ఇటీవల రాహుల్ గాంధీ ప్రత్యేకంగా అండమాన్ నికోబార్ దీవులకు వెళ్ళాడు. వెళ్ళి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్స్ తో ఈ టాపిక్ చాలా ముందుకు వచ్చింది. అదే ద గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో కొంత ల్యాండ్ తీసుకొని అక్కడ ఒక పెద్ద సెంటర్ ఏర్పాటు చేయాలి. అక్కడ షిప్ యార్డ్లు అవన్నీ ఏర్పాటు చేస్తే అంతర్జాతీయ రవాణాకి వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది. అట్లా చాలా డిస్టెన్స్ తగ్గుతుంది. ఇట్లా రకరకాలుగా బిజినెస్ ప్లాన్, అద్భుతమైన ప్లాన్ ఉంది. అది అదానికి హ్యాండ్ ఓవర్ చేసినట్లున్నారు. అయితే అక్కడ పర్యావరణవేత్తలు ఏమంటున్నారంటే అక్కడ దాదాపు 8.5 లక్షల చెట్లను నరికేయాలి, ఒక 130 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలు. తర్వాత అక్కడ 648 రకాల వృక్ష జాతులు అవి చచ్చిపోతాయి. 330 రకాల జంతు జాతులు ఉన్నాయి, అవన్నీ చచ్చిపోతాయి. అలానే అక్కడ ప్రత్యేకంగా సముద్రపు నీరు నేల తగిలేటటువంటి ప్లేసుల్లో అరుదుగా ఉండే టర్టిల్స్, అంటే నక్షత్రాకార తాబేళ్ళు అంటాం కదా, అవి చనిపోయే అవకాశం ఉంది. ఇట్లా ఇవి ఈ విధంగా చనిపోయే ఇబ్బంది అయితే ఇది పర్యావరణానికి నష్టం జరుగుతుంది. పర్యావరణానికి ఈ విధంగా నష్టం చేయడం అనేది భారతదేశంలో చేసిన చట్టాలకి అంతర్జాతీయంగా చేసిన చట్టాలకి వ్యతిరేకం. కాబట్టి ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు పర్యావరణ హితం కాదు అని పర్యావరణవేత్తలు అడుగుతున్నారు. సో సహజంగా
ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి రాహుల్ గాంధీ ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ను వ్యతిరేకిస్తూ వాళ్ళ నిరసనలో భాగస్వామి అయ్యాడు. అధికార పక్షం తను చేసేది కరెక్ట్ అని చెప్పుకోవాలి కాబట్టి లేదు, దీనివల్ల పర్యావరణానికి నష్టమేం జరగదు. సో ఫ్యాక్ట్ ఏంటంటే కొంత పర్యావరణానికి డిస్టర్బెన్స్ అయ్యేది ఫ్యాక్ట్. కానీ అక్కడ ఆ ప్రాజెక్ట్ పెట్టడం ద్వారా భారతదేశానికి వ్యాపార రీత్యా లేకపోతే అధికారం రీత్యా లేకపోతే సైనిక విషయాల రీత్యా భారతదేశానికి ప్రయోజనం ఉంటది అనేది కూడా వాస్తవం. కాబట్టి లాభమా మనుషులకి మనకి లాభమా డబ్బా పర్యావరణమా, ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది మనమే ఆలోచించాలి. ఇంకొక పదం ఎక్కువగా వింటా ఉంటారు జీవ వైవిధ్యానికి సంబంధించి హాట్ స్పాట్స్, బయో హాట్ స్పాట్స్ అని. హాట్ స్పాట్ అంటే ఏంటంటే అది రెడ్ బల్బ్ వెలుగుతా ఉంది, అక్కడ ఉన్న జీవ వైవిధ్యం అంతా నష్టపోతా ఉంది, అక్కడ ఇమ్మీడియట్ గా వెంటనే కనుక మీరు స్టెప్ తీసుకోకపోతే అక్కడ జీవ వైవిధ్యం దెబ్బతింటది అనే రెడ్ అలర్ట్ స్పాట్స్ నే హాట్ స్పాట్స్, బయో హాట్ స్పాట్స్ అంటారు. వాటిలో ముఖ్యంగా భారతదేశంలో చెప్పుకోవాలంటే హిమాలయన్ ఈకో సిస్టమ్, హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పర్యావరణ సిస్టమ్ మొత్తం కూడా ఇప్పుడు కమర్షియలైజ్ అవుతూ బాగా నష్టానికి గురవుతూ ఉంది. రెండు, ఇండో బర్మా, భారతదేశానికి మయన్మార్ కి మధ్య ఉన్నటువంటి ఆ బోర్డర్ లో ఉన్నటువంటి ప్రత్యేకమైన ఆవరణ వ్యవస్థ దెబ్బతింటూ ఉంది. అలానే వెస్టర్న్ ఘాట్స్ అండ్ సుండాలాండ్స్ అంటారు, పశ్చిమ కనుమల వెంబడి ఉన్నటువంటి ప్రత్యేకమైన ఆవరణ వ్యవస్థ. అయితే దీన్ని పరిరక్షించడానికి, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి ఏమైనా చట్టాలు లేవా అంటే ఉన్నాయి. 1992లో అంతర్జాతీయంగా ఎప్పుడైతే మనం బయోడైవర్సిటీ పైన ఒక సెమినార్ పెట్టి కాన్ఫరెన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అన్నాము, దాన్ని పురస్కరించుకొని భారతదేశం కూడా అందులో సంతకం చేసిన తర్వాత భారతదేశం తనకి తాను కొన్ని చట్టాలు చేసింది. ఏమని? ఇండియా బయోడైవర్సిటీ యాక్ట్ 2002 అని చెప్పి దీన్ని ఎన్జిటి కింద తీసుకొచ్చింది. ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫుల్ అథారిటీ ఇస్తూ అప్పటికి ఉన్నటువంటి యాక్ట్స్ అంటే వాటర్ యాక్ట్, ఎయిర్ యాక్ట్, ఫారెస్ట్ యాక్ట్, పబ్లిక్ లయబిలిటీ యాక్ట్ ఇట్లాంటివన్నీ ఎన్జిటి కింద ఉంటాయి. ఎన్జిటికి పవర్స్ ఇస్తూ ఇండియా బయోడైవర్సిటీ యాక్ట్ ఆఫ్ 2002, దాంట్లో ఒక 3 రకాల బోర్డులు ఉంటాయి. నేషనల్ బయోడైవర్సిటీ బోర్డ్, స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్, బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ. ఈ నేషనల్ బయోడైవర్సిటీ బోర్డుకి ఏమో ప్రధానమంత్రి చైర్మన్ ఉంటాడు, స్టేట్ బయోడైవర్సిటీ బోర్డుకి ఏమో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటాడు, అండ్ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్కి ఏమో ఆ ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లా యొక్క కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అంటాము, వాళ్ళు హెడ్ గా ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో బయోడైవర్సిటీని వాళ్ళు కాపాడారు. ఇంకా ఈ యాక్ట్ 2002లో ఏర్పాటు చేసినటువంటి యాక్ట్ లో ఒక 5 పాయింట్లని 2023లో అంటే ఒక 2.5 ఏళ్ల క్రితం మార్చేశారు. ఏమిటి ఆ మార్పులు అంటే 5 పాయింట్స్ మార్చారు. ఆ పాయింట్స్ ఎలా కావాలంటే అలా వ్యాఖ్యానించుకోవడానికి వీలుగా మార్చారు. దాంతో పర్యావరణవేత్తలు చాలా కొంచెం బెంబేలెత్తున్నారు. ఒకటి ఏంటంటే అందులో క్లియర్ గా చెప్పారు, ఎవరన్నా కానీ భారతదేశంలో జీవ వైవిధ్యాన్ని టచ్ చేయాలి అంటే సర్వే చేయాలన్నా, రీసెర్చ్ చేయాలన్నా, ప్రోడక్ట్ చేయాలన్నా, కంపెనీ పెట్టాలన్నా, ఇట్లాంటి ఏం చేయాలన్నా ఫారినర్స్ కి, ఎన్ఆర్ఐస్ కి, అలానే ఇండియాలో రిజిస్టర్డ్ కాని కంపెనీకి అండ్ ఇండియాలో రిజిస్టర్ అయిన ఇండియన్స్ పార్టిసిపేషన్ లేని కంపెనీలకి వీటికి మేము పర్మిషన్ ఇవ్వము అని అన్నారు. అయితే అంటే వీటికి పర్మిషన్ అప్రూవల్ అనేది వితౌట్ పర్మిషన్ రావడానికి వీల్లేదు, వీళ్ళు ఏం చేయాలని పర్మిషన్ కావాల్సిందే, మిగతా వాళ్ళు ఇండియాలో వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఇందులో ఏం చేశారంటే రిజిస్టర్డ్ బట్ నాట్ నో ఇండియన్ పార్టిసిపేషన్ అన్న దాంట్లో మార్చేసి కంట్రోల్డ్ బై ఫారిన్ కంపెనీ, విదేశీ కంపెనీ నియంత్రణలో ఉన్నా సరే వాళ్ళకి ఈ నేషనల్ బోర్డు పర్మిషన్ ఇస్తే తప్ప వాళ్ళు ఇక్కడికి ఇండియాలో ఏ పని చేయడానికి వీలేదు. అలానే స్టేట్ పర్మిషన్స్ వచ్చేసరికి అంతకు ముందేమో స్థానిక జాతులు అంటే గిరిజనులు, ఎస్టీలు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కి పర్మిషన్ ఉంది. ఇప్పుడు ఆ ప్లేస్ లో ఆయుష్ ప్రాక్టీషనర్స్, అలానే ట్రెడిషనల్ మెడిసిన్స్ ఇవి ఎవరైతే చేస్తా ఉంటారో వాళ్ళు ఆ అడవుల్లోకి వెళ్ళొచ్చు, ఏ మొక్కలనైనా పిక్కు రావచ్చు, ఏ జంతువులనైనా పట్టుకోవచ్చు అని పర్మిషన్ ఇస్తారు. ఇప్పుడు ఆయుష్ ప్రాక్టీషనర్స్ అంటే ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి, వీళ్ళు ఏ అడవుల్లోకైనా వెళ్ళొచ్చు, ఏ జంతువుల దగ్గరకైనా వెళ్ళొచ్చు, ఏ పర్యావరణంలోకైనా వెళ్ళొచ్చు. అయితే ఈ ఆయుష్ ప్రాక్టీషనర్స్ ముసుగులో కొంతమంది జీవ వైవిధ్యాన్ని ధ్వంసం చేసే అవకాశం ఉంది.
దాని ద్వారా దాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని ఫారిన్ కంపెనీలు అందులో చొరబడే అవకాశం ఉంది అనేది ఒక వాదన. ఇంకా అలానే ట్రెడిషనల్ మెడిసిన్ అంటే స్థానిక మూలికా వైద్యం పేరుతో ఎవరైతే ఆ మూలికలు సేకరణ చేస్తారో వాళ్ళకి కూడా పర్మిషన్స్ అవసరం లేదు, డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు అన్నారు. ఇప్పుడు ఆ ముసుగులో కూడా చాలా రకాలైనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం. అలానే ఐపీఆర్ అని ఉంటుంది, పేటెంట్ రైట్స్. అలానే ఎన్బిఏ అప్రూవల్ అప్లై చేసుకోవడానికి గతంలో కొంచెం చాలా ప్రాబ్లమాటిక్ గా ఉండేది, దాన్ని చాలా సరళీకృతం చేసేసారు. ఇక గతంలో ఏమని అనేవాళ్ళు అంటే, ఈ ఏదైనా ఒక నల్లమల ఫారెస్ట్ వెళ్ళారు, లేకపోతే కొల్లేరు సరస్సు దగ్గరికి వెళ్ళారు, అక్కడ నుంచి మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే ఆ కంపెనీ కానీ, లేకపోతే అక్కడ ఏదైనా రీసెర్చ్ మీరు రిజల్ట్ ప్రకటించిన వాళ్ళ ఏదైనా లాభాలు వచ్చినా ఆ లాభాలలో కొంత శాతం ఆ స్థానిక గిరిజన తెగలకి ఆ ప్రాంతం వాళ్ళకి ఇవ్వాలన్నమాట. దాంట్లో బయో యూటిలైజేషన్, బయో సర్వే, రీసెర్చ్, కమర్షియల్ అనేటటువంటి పదాలని తీసేశారు. తీసేస్తే ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఛత్తీస్గఢ్ అడవుల్లో కావచ్చు, లేకపోతే ఇంకే అడవులు కావచ్చు, ఈ అడవులన్నీ ఇంట్లో ఈ పదాలు తీసేసడం ద్వారా లోకల్ వాళ్ళకి ప్రాఫిట్ ఇవ్వాల్సిన పని లేదు. ఏ ప్రైవేట్ కంపెనీ వస్తే ఆ ప్రైవేట్ కంపెనీ దోచుకోవచ్చు. ఇక ఇంకొక డేంజరస్ థింగ్ ఏంటంటే 2023 బయోడైవర్సిటీ అమెండ్మెంట్ లో క్రిమినల్ అఫెన్సెస్, పొరపాటున నువ్వు ఆ స్థానిక జీవ వైవిధ్యాన్ని దెబ్బతీసే మొక్కలని, జంతువులని, పక్షులని దేన్నైనా నువ్వు దెబ్బతీస్తే వెంటనే వాడిని తీసుకెళ్లి జైల్లో వేసేయచ్చు, క్రిమినల్ అఫెన్సెస్. అయితే క్రిమినల్ అఫెన్సెస్ అన్నదాన్ని తగ్గించి ఫైన్లు 1000 రూపాయల ఫైన్ ని 10,000 చేయటం అట్లా చేసి, నువ్వు 1000 రూపాయలని 10,000 చేసావు బానే ఉంది, అది తీసుకెళ్లి జైల్లో వేసేదాన్ని కట్ చేసి ఏదో వార్నింగ్ ఇచ్చేసేయటం అంటే క్రిమినల్ ప్రొసీజర్ నుంచి ఫైన్స్ ప్రొసీజర్ కి మార్చడం అనేది ఈ అడవులని, పర్యావరణాన్ని దోచుకోవటానికి తలుపులు బార్లా తెరుచుకుంటాయి. సో దీనికి ప్రోటోకాల్స్ ఉంటాయి. అంటే ఇండియా గవర్నమెంట్ కూడా సంతకం చేసిందండి, ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్ఫామ్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ అని వాళ్ళ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. ఇక ప్రధానంగా మనకి జరుగుతున్నటువంటి ముప్పులు ఎలా ఉన్నాయి? ఒకటి, అడవులని వ్యవసాయం కోసం, అర్బనైజేషన్ కోసం మనం అడవులని అడ్డగోలుగా నరికేసేసి అడవుల్ని తగ్గిస్తా ఉన్నాం. కాలుష్యం, గాలి కాలుష్యం చేస్తున్నాం, నేల కాలుష్యం, నీరు కాలుష్యం, మొత్తం ఈ కాలుష్యం వలన జీవరాశులన్నీ కూడా నాశనం అయిపోతుంది. వాతావరణంలో పెరుగుదల, ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు కాలుష్యం పెరుగుతుందో గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరుగుతుంది. గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగితే ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఉష్ణోగ్రతలు పెరిగితే మంచు కొండలు కరిగేసేసి నీటిలో ప్రవహించి సముద్రాల ఎత్తు పెరుగుతుంది. సముద్రాలు గనక కొంచెం ఎత్తుకొస్తే చాలా ప్రాంతాలు ముంపుకు గురైపోతాం. అలానే సడన్ గా వర్షాలు రావడం, ఋతుపవనాలు మారిపోతా ఉండటం. ఇప్పుడు ఒక కొండ ఉంది, మనం అటు నుంచి వస్తున్నటువంటి మేఘాలు ఈ కొండని తగిలి ఇక్కడ వర్షం పడతా ఉంది, ఆ కొండని కొట్టేస్తే అక్కడ కాకుండా కొన్ని 100 కిలోమీటర్లు వెళ్ళిపోతాయి. అలానే ఎక్కడ అడవులు ఉంటే అక్కడ వర్షాలు పడతా ఉంది, అడవులను కొట్టేస్తే గాలికి వెళ్ళిపోతా ఉంటాయి వర్షాలు. కాబట్టి ఋతుపవనాలు, వర్షపాతాలు వాటి ప్యాటర్న్స్ మారిపోతా ఉంటాయి. తర్వాత సహజ సిద్ధమైనటువంటి నదులు, కాలువలు ఏ ప్రవాహంలో ఉంటాయో దానిని కొంచెం కొంచెం చిన్న చిన్న మార్పులతో ప్రాజెక్టులు కట్టుకోవాలి, కానీ అడ్డంగా దాన్ని కట్టేసేసి దాన్ని మరీ యూటర్న్ చేసేస్తాను, నేను ఎట్లనో చేసేస్తాను అని కట్టేటటువంటి ప్రాజెక్టులు దాని సహజమైన మార్గాన్ని దెబ్బతీయటం వల్ల అవి తీసుకునే నిర్ణయాలు చాలా దారుణం. ఇక చేపలు, అడవి వనరులు వాటి కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా అలానే చట్ట విరుద్ధంగా, ఇప్పుడు ఎట్లా అయితే గంధపు చెక్కల స్మగ్లింగ్ అంటున్నామో అడవుల్లో ఏనుగు దంతాల కోసం, అలానే పులి చర్మాల కోసం, ఇలా జింక కొమ్ముల కోసం, ఇలా రకరకాల ప్రోడక్ట్స్ కోసం జంతువుల్ని వేటాడే తీరు చూస్తే మనిషిని మించినటువంటి దుర్మార్గుడు ఇంకొకడు ఉండడేమో అనిపిస్తాం. ఇక అడవులు ఒక ప్రతి సంవత్సరం 10 మిలియన్ హెక్టార్లు, హెక్టార్ అంటే 2.5 ఎకరాలని ఒక హెక్టార్ అంటాం, 10 మిలియన్ హెక్టార్లు అడవులు ప్రతి సంవత్సరం నాశనం అవుతూ ఉంటాయి. అంటే రోజుకో 27,000 జాతులు అంతరించిపోయే అవకాశం ఉంది. ఇంకా ఇందులో చిరుత పుళ్ళు అంతరిస్తున్నాయి, ఒంగోలు ఎద్దు, అలానే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని పక్షి, ఇలా. సో ఇది పర్యావరణ సమతుల్యత దెబ్బతీస్తూ ఉంటుంది. దెబ్బతీసినప్పుడు ఏమవుతుంది, ఉదాహరణకి మీకు పాములు చనిపోయే కప్పలు పెరిగినప్పుడు ఒక కొత్త రకమైన వ్యాధి వచ్చింది, ఆ వ్యాధికి ఎట్లా ట్రీట్ చేయాలో తెలియదు, ఈ లోపల మనం చాలా నష్టపోతాం. అలానే కొన్ని రకాల పక్షులు కనుక తగ్గిపోతే, ఇప్పుడు పల్నాడు ప్రాంతంలో గతంలో వాడేటటువంటి పెస్టిసైడ్స్
ప్రపంచంలోనే హైయెస్ట్. ఆ పెస్టిసైడ్స్ వల్ల చాలా జీవ జంతువులు, పక్షులు, కీటకాలు చనిపోయింది. ఆ నీరు ఎక్కడైతే ప్రవహిస్తుందో ఆ నీరంతా ప్రవహించే తీరులో ఉన్నటువంటి జీవ వైవిధ్యం మొత్తం దెబ్బతింది. దానివల్ల ఆ తర్వాత అక్కడ వాళ్ళకి వచ్చేటటువంటి రోగాలకి చాలా మెడిసిన్స్ పనిచేయాలి. అలా ఈ ఫుడ్ చైన్ డిఫరెన్సెస్ అనేవి ఇప్పుడు ఆ మొక్కల్లో నుంచి వచ్చిన ఆహారం తిన్నటువంటి వాళ్ళల్లో బాడీలో వచ్చే చేంజెస్ కి కొన్ని రకాల మందులు పనిచేయాలి. ఇట్లా అనేక రకాలైనటువంటి నష్టాలు. సరే, మనం ఏం చేయాలి? ఒకటి, స్థానిక జాతుల్ని అక్కడ ప్రత్యేకంగా ఏ మొక్కలు పెరుగుతాయి. మనం ఏంటంటే ఎక్కడో కాశ్మీర్ లో యాపిల్ పండితే మనం కూడా ఇక్కడ యాపిల్ పండించాలనుకుంటాం. అట్లా కాదు, ఇక్కడ ఈ నేలకి, ఈ ఎండకి, ఈ వాతావరణానికి, ఈ తేమకి ఏ మొక్క లేకపోతే ఏ జంతువు ఎక్కడ పెరుగుతుందో వాటిని పెరగనివ్వటం. సో మిగతా చాలా వస్తువుల్ని కూడా రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనేటటువంటి ధోరణిలో వెళ్ళడం. ప్లాస్టిక్ కానీ, తర్వాత ఈ శిలాజ ఇంధనాలు కానీ తగ్గించేసేటం. స్థిరమైన వ్యవసాయం, ఇప్పుడు పోడు వ్యవసాయం వలన కూడా చాలా నష్టం జరుగుతూ ఉంది. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆ గిరిజనులకు మేము వరాలు ఇస్తున్నామని పొడి వ్యవసాయానికి ఇస్తుంది. కానీ ఆ పేరుతో అక్కడ జరుగుతున్నటువంటి ప్రాసెస్ డేంజరస్ గా ఉంటుంది ప్రాబ్లం. ఎందుకంటే ఒకసారి ఒక పంట వేసి దాన్ని కాల్ చేస్తే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత పంట వేయాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా పంట వేస్తా ఉన్నప్పుడు మళ్ళీ తేడా ఉంటుంది. ఈ జంతువులు కనుక చనిపోతూ ఉన్నాయి, లేదా చేపలు చనిపోతున్నాయి, లేదా కొన్ని రకాల జలచరాలు, కొన్ని రకాల భూచరాలు చనిపోతూ ఉన్నాయి అంటే వాటిని ఎలా కాపాడాలి అంటే దానికి 2 రకాల మార్గాలు ఉంటాయి. ఇన్సిట్యూ కన్జర్వేషన్ అంటారు, ఎక్సిట్యూ కన్జర్వేషన్ అంటారు. అంటే ఇన్సిట్యూ కన్జర్వేషన్ అంటే ఇప్పుడు ఉదాహరణకి పులి ఎలాంటి ప్రాంతంలో పెరుగుతుందో అలాంటి అడవిని ఉంచేసి దాని చుట్టూరు వేరే జంతువులు, మనుషులు అక్కడికి వెళ్ళి వాటిని వేటాడకుండా చూడటం అనేది. అంటే నేషనల్ పార్క్స్ కానీ, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, బయో రిజర్వ్స్, టైగర్ రిజర్వ్స్, ఇవన్నీ కూడా అలా ఏర్పాటు చేస్తాం. ఎక్సిట్యూ అంటే ఏంటంటే వాటిని తీసుకొచ్చి మనం వేరే చోట పెట్టడం. అంటే జూ పార్కులు, బయో పార్కు, జీన్ బ్యాంకు, ఇట్లా చేయడం. ఏదో ఒక రకంగా వాటిని. ఇక ఇందులో ఎవరెవరు భాగస్వాములు కావాలి? ఇప్పుడు ప్రభుత్వాలు చట్టం చేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే కాదు. ప్రభుత్వం అంటే ప్రజలందరూ కలిస్తే ప్రభుత్వం, కానీ ప్రజలందరూ ఆ పని చేస్తున్నారా లేదా అనేది ప్రభుత్వం ఏం చేయలేదు. వాళ్ళని మోటివేట్ చేయాలి. ప్రజలు తమంతట తాము స్వచ్ఛందంగా ఆ పనులు చేయాలి. అంతేగాని ఊరికే చట్టం చేశామంటే కుదరదు. కాబట్టి మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఏ దేశంలో ప్రజలు ఆ దేశంలో కనుక పూనుకుంటే మార్గం ఉంటుంది, లేకపోతే మార్గం. ఇక ఇందులో చాలా మంది ప్లాస్టిక్ బ్యాన్ చేశారంటా ఉంటారు, లేదా అసలు ప్లాస్టిక్ ని బ్యాన్ చేయటం ఇంపాసిబుల్. ప్లాస్టిక్ లేని ప్రపంచం అనేది అసలు సాధ్యం కాదు. కాకపోతే 2022లో భారతదేశంలో చేసిన నిషేధం ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ఎస్యూపి అంటాం. ఈ ఎస్యూపిని బ్యాన్ చేశారు. యాక్చువల్ గా నేను ఇందులో ఒక ఆడియో ఒకటి, మోనో యాక్షన్ అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మాత్రమే ఎట్లా ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చింది, ఒక పిల్లలతో చేయడానికి ఒక మోనో యాక్షన్. ఏమిటిది? ఇంతమంది ఒకే చోట సమావేశం అయ్యారు. ఏదో స్టూడెంట్స్ కాంపిటీషన్, నన్ను భూతం అంటున్నారా? అయ్యో, చేయడం లేదు. మీకు తెలుసా, మీరు ఈ ప్రకృతిలోని పారిశ్రామిక విప్లవంలో భాగం చేసిన ఫాదర్ ఆఫ్ పాలిమర్ ఫిజిక్స్ హెర్మాన్ మార్క్, ప్రపంచానికి చాటిన నోబెల్ గ్రహీత ఫాదర్ ఆఫ్ పాలీకెమిస్ట్రీ హెర్మాన్ స్టాండింగర్కు వందనాలు. నన్ను పారిశ్రామిక విప్లవంలో భాగం చేసిన ఫాదర్ ఆఫ్ పాలిమర్ ఫిజిక్స్ హెర్మాన్ మార్క్కు వందనాలు. నేను పుట్టుకతోనే మీ సేవకుడిని, మీ బానిసను. పుట్టిన పసిపిల్లలకు తీసుకోగలను. స్వతహాగా నేను విషపూరితం కాదు. కావాలంటే ఇక్కడున్న మీ సైన్స్ టీచర్లను అడగండి. నాతో ప్లాస్టిక్ బ్యాగులు చేయడంలోనే సమస్య అంతా ఉంది. పిగ్మెంట్స్, ప్లాస్టిసైజర్స్, యాంటీ ఆక్సిడెంట్స్, స్టెబిలైజర్స్, అడిటివ్స్తో వాటిని చేస్తున్నారు. తలతలలాడాలని ఎజైడ్స్, పిగ్మెంట్స్ వాడుతున్నారు. పిగ్మెంట్స్లో ఉన్న ఈ మాయ నుండి బయటపడ ఓ స్టూడెంట్ క్లాత్ బ్యాగులు తీసుకొచ్చింది. అదిగో ఆ సైన్స్ టీచర్. ఓకే, సో ఇది ఒక మోనో యాక్షన్ ఒకటి ప్లాన్ చేసాం అంతకుముందు. అది ఏంటంటే ప్లాస్టిక్ లేని ప్రపంచం సాధ్యం కాదు. కాకపోతే
ఏ ప్లాస్టిక్ వలన ప్రమాదమో దాన్ని తొలగించాలి. సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేయాలి. అండ్ వీలైనంత వరకు ప్లాస్టిక్ ని లేని పనులు చేసుకుంటూ పోవాలి. ఒక ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే జీవవైవిధ్యాన్ని మేము కాపాడతాం. జీ ఉంటుంది. 15 ఏం చెప్తుందంటే నీ చుట్టూ ఉన్న అడవుల్ని, మొక్కల్ని, నీళ్ళని, కాలువల్ని, జంతువులని అన్నిటి పర్యావరణాన్ని కాపాడటం నీ విధి అని చెప్తుంది. రాజ్యాంగబద్ధమైనటువంటి విధి. సో ఇందులో ఎవరెవరు ఇండియాలో ఎవరైనా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారా గ్రేట్ పీపుల్ అని అంటే చెప్పాలి అంటే తులసి గౌడ ఈమె కర్ణాటకలో ఒక 40,000 రకాలైనటువంటి మొక్కలతో ఒక పెద్ద అడవిని నిర్మించింది. కూడా పద్మశ్రీ అవార్డు వచ్చింది. అలానే ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా జాదవ్ మొలాయ్ పై ఈయన ఒక 550 హెక్టార్ల అడవిని తయారు చేశారు. మనం మొక్కలు నాటుతాం, ఈయన అడవిని తయారు చేశారు. గ్రేట్ పర్సన్, ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈయన ప్రొఫెసర్ మాధవ్ గాడ్గిల్ అని అసలు ఇండియాలో బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ ఆఫ్ 2022 అనే చట్టం రావడానికి ఈయనే కారణం. అలానే పూర్ణిమాదేవి బర్మా, ఈమె హర్గిలా ఆర్మీ పేరుతో ఆమె ఒక పెద్ద ఉద్యమాన్ని స్థానిక ప్రజల్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ మొక్కల్ని కాపాడటానికి ఒక పెద్ద ఉద్యమాన్ని చేస్తుంది. అలానే బిష్ణోయ్ కమ్యూనిటీ, అసలు మీరు చూస్తే ఈ కమ్యూనిటీ గురించి తెలుసుకునే కొద్ది చాలా ఆసక్తిగా ఉంది. అసలు కన్న కొడుకు కన్న కూతుర్ని ఎట్లా చూసుకుంటారో వాళ్ళ జంతువులను అలా చూసుకుంటా ఉంటారు. పాలు స్వయంగా తల్లి తన కూతురుకో కొడుకో పాలిచ్చినట్టు పాలిస్తా ఉంటారు. అట్లా వాళ్ళు చూసుకుంటా ఉంటారు. అలాంటి అడవిలోకి వెళ్ళేసి సల్మాన్ ఖాన్ లాంటి హీరో ఒక జింకని ఏదో షూట్ చేశాడు అన్నటువంటి దాన్ని వాళ్ళు వదిలిపెట్టకుండా వాళ్ళు సుప్రీంకోర్టు వరకు పోరాడి, మామూలు విషయం కాదు. అదే వేరే వాళ్ళ దగ్గర అయితే వేరే తెగలు కానీ వేరే వాళ్ళు ఇప్పుడు మామూలు వాళ్ళు అయితే ఎప్పుడు అప్పుడు పోయేవాళ్ళు. కానీ బిష్ణోయ్ తెగ వాళ్ళ విరోచితమైనటువంటి పోరాటం, ఆ అడవిని కాపాడటానికి చేసేటటువంటి, ఆ జంతువుల్ని కాపాడటానికి చేసే పోరాటం, వాళ్ళ గురించి ఆ రాజస్థాన్ లో ఉన్న ఆ తెగల గురించి తెలుసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తా ఉంది. అలానే డాక్టర్ ఎన్ అనిల్ కుమార్ అని, ఈయన బొటానిస్ట్, వృక్ష శాస్త్రవేత్త, ఎంఎస్ స్వామినాథన్ తో కలిసి పనిచేశాడు. ఈయన కూడా భారతదేశంలో జీవ వైవిధ్యం కోసం పాటుపడుతుంది. ఈయన సుందర్లాల్ బహుగుణ చిప్కో మూవ్మెంట్ అని స్టార్ట్ చేశాడు. చిప్కో మూవ్మెంట్ అంటే వాళ్ళందరూ చెట్టుకు చుట్టూరు నిలబడతారు, ఎవడైనా గొడ్డలు తీసుకొని వచ్చి మొక్కను కొట్టాలి వస్తే ముందు మమ్మల్ని చంపు, అంతేగాని ఈ చెట్టుని నరకవద్దు అని సుందర్లాల్ బహుగుణ ఏర్పాటు చేసినటువంటి చిప్కో మూవ్మెంట్ ఇది వరల్డ్ వైడ్ చాలా ఫేమస్. ఇక ఈమె చెప్పినటువంటి పాయింట్స్ నాకు బాగా నచ్చినాయి. వంగరి మాథాయి, ఈ వంగరి మాథాయి అంటే కెన్యా, ఆఫ్రికా ఖండంలో ఒక దేశం నుంచి వచ్చినటువంటి ఒక నల్లజాతి మహిళ. ఈమెకి 2004లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఏంది నోబెల్ శాంతి బహుమతి అంటే ఆమె మొక్కలు నాటితే శాంతి బహుమతి ఇస్తారా అని నాకు చాలా ఆశ్చర్యం వేసి అసలు ఆమె ఇంటర్వ్యూలు, ఆమె ఏం చేసేది, ఆమె స్వయంగా తన చేత్తో 1,000 మొక్కల పైగా నాటింది. సరే, మంచి పనే చేసింది. అయితే దీనికి శాంతికి సంబంధం ఏంది అంటే ఆమె ఏం చెప్తుంది అంటే, ఆఫ్రికా ఖండంలో అన్ని దేశాలు, తెగలు, జాతులు నిరంతరం హింసతో సంఘర్షణలకు గురవుతూ రోజు వాడిని వీడు చంపుకుంటున్నాడు. దానికి కారణం వాళ్ళకి కావలసిన సంపద తక్కువ ఉంది, జనాభా ఎక్కువ ఉంది. ఆ సంపద మీద అధికారం కోసం ఈ పోరాటం జరుగుతుంది. మరి నువ్వు మొక్కలు నాటితే దీనికి దానికి ఏం సంబంధం అమ్మా అంటే ఆమె ఏం చెప్పిందంటే, నేను పల్లెటూర్లకు వెళ్తాను, అక్కడ చదువురాని ఆడవాళ్ళని, పేద ఆడవాళ్ళందరినీ గుంపు చేస్తాను, కూర్చోబెట్టి మీరు ఈ పని చేయండి, ఈ మొక్కలు నాటండి, ఉపయోగం ఉంటుంది అంటాను. వాళ్ళు ఫస్ట్ నమ్మరు. కానీ నేను వాళ్ళకి ఈ ప్యాకెట్స్, మట్టి, విత్తనాలు తీసుకొచ్చి వాళ్ళ ముందే ఇట్లా వేయాలి అని చూపించి వాళ్ళతో చేస్తాను. అలా కొద్ది కాలం తర్వాత వాటిని మళ్ళీ ఆ పాలిథిన్ కవర్లోంచి నేలలో గుంతలు తీసి అందులో నాటేస్తాం. అవి అలా పెద్దగా చెట్లు అయిపోయిన తర్వాత వాటిని కట్ చేసి టింబర్ డిపోకి తరలిచ్చేస్తాం. ఆ వచ్చిన ప్రాఫిట్ ని వాళ్ళకి పంచుతాం. ఎప్పుడైతే నేను ఈ పని చేస్తున్నానో ఆడవాళ్ళందరికీ దగ్గరికి డబ్బులు వచ్చేస్తాయి. ఆడవాళ్ళ దగ్గరికి ఎప్పుడైతే డబ్బులు వస్తాయో వాళ్ళు వృధా చేయరు, వాళ్ళు బట్టలు కొంటారు, తిండికి ఖర్చు పెడతారు, పిల్లలకి చదివిస్తారు. ఆ విధంగా ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుంది. వాడికి పిల్లలకి ఎప్పుడైతే చదువు వస్తుందో
వాళ్ళు సమాజంలో శాంతి వైపు పయనిస్తారు. ఎప్పుడైతే ఇలా డబ్బు రావటం, అందరూ కూర్చొని మాట్లాడుకోవటం, కలిసి మొక్కలు నాటటం ఉంటదో, అప్పుడు ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఓటు హక్కు, సమాజంలో భాగం విలువ తెలుసుకుంటారు. ఆ విధంగా నియంతృత్వాల ధోరణి పోయి ప్రజాస్వామికంగా మారుతుంది. ఇటు పర్యావరణానికి చూసుకున్నప్పుడైతే ఎడారులుగా మారినటువంటి ప్రాంతాలన్నీ పెద్దగా ఎత్తైన చెట్లు పెరగటంతో పక్షులు అవే వచ్చేస్తా ఉంటాయి, కుందేళ్ళు వచ్చేస్తాయి, వర్షాలు వచ్చేస్తాయి, వర్షాల వల్ల కాలువలు నిండుతాయి, చెరువులు నిండుతాయి. ఇటు పర్యావరణానికి ఎన్నో మొక్కలు జంతువులు పెరుగుతాయి, ఇటు ఆర్థికంగా శాంతి సుస్థిరత వైపు వెళ్తుంది. ఇట్లా ఆమె చెప్పినటువంటి విధానం నాకు బాగా నచ్చింది. సో గ్రీన్ బెల్ట్ మూవ్మెంట్ అని ఒక బెల్ట్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు, గ్రీన్ బెల్ట్ మూవ్మెంట్. దానికి ఆమెకి 2004లో ఆమెకి నోబెల్ ప్రైజ్ వచ్చింది అందరి మొత్తం. థ్యాంక్ యూ.